మేము ఎట్టపోయినా మా పొట్ట కింద చాలా మంది నువ్వు కేసు పెట్టవా అడిగినందుకు ఇట్లా చేసి సార్ పంచాయతీ ఉందా లేకుంటే ఆయనకు మాకేమన్నా పగుందా మమ్మల్ని పిలిచాడు పడి మేము పొరపాటు అందుకు మేము బాబుతో చెప్పినాం పొరపాటు మా ఉంది సార్ వద్దు కష్ట మాయగా నువ్వు పని చేయి పట్టుకున్నా అతురుకోవాలి పిల్లగా ఈడ ఐకేపీ సెంటర్కి వచ్చిన ఇక్కడ 2 నెలల నుంచి వెళ్ళి రైతులే ఓట్లు కాట పెట్టకుండా అట్లే ఉంచి తర్వాత వచ్చిన వాళ్ళు పెడుతున్నారు. వీళ్ళు రాజకీయాలు చేసేసి మొదలు ఉంచిన వాళ్ళు పెట్టట్లేరు. అవి మళ్ళీ వచ్చినాయి వర్షాన్ని తడిచి దాని మీదనే నేను రైతులు ఏదో వర్షం వస్తుందన్న భయంలో మీరు మా అయితే పెడతలేరు మాకు రైతు వచ్చిన వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి అనేది గడబడి చేసినారు. దానికి వాడు కాంగ్రెస్ వాడు కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి మీ ఎస్ఐ కొడతాడట రైతుని. ఇప్పుడు ఇంకా స్టేషన్లో పెట్టుకున్నాడట. నేను ఫోన్ చేసినాక కూడా పంపిస్తున్నా అని చెప్పి నాకప్పుడు చెప్పిండు అబద్ధము. వాళ్ళకి మళ్ళీ నేను ఫోన్ చేస్తే రావాలి మీరు పోయి బయటకి అని చెప్పి మాట్లాడుతున్నాడట. అసలు కొట్టుడేంది రైతును దేని కొడతాడు? ఇప్పుడు కాంగ్రెస్ లో జీతం ఉన్నట్టుగా పనిచేసే పరిస్థితి ఉంటే మాత్రం మంచిది కాదు కింద ఎస్ఐలు. ఇక నేను కూడా ఇప్పటిదానికా టైం ఇచ్చిన 18 నెలలు టైం ఇచ్చిన ఊపిక పట్టినా. కొన్ని సందర్భాల్లో ఫాల్స్ కేసులు పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా వాళ్ళ ప్రజలకి ఏదో కొంచెం ఇదవుతున్నారు అని చెప్పి ఇక్కడ నుంచి ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను సహించేది ఉండదు. పర్టికులర్ రైతుల విషయంలో నేను కంప్లైంట్ ఇప్పిస్తా. నేను అదే రైతులను కంప్లైంట్ ఇప్పిస్తా. ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆఫీసర్లు చెప్తే పని చేస్తారా, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే పని చేస్తారా అని కూడా తేల్చాల్సి ఉంటుంది. ఇక లా అండ్ ఆర్డర్ ప్రకారం పని చేస్తారా, ఎవరి కింద పని చేస్తారా ఉంటుంది. ఇలా చెప్పండి. ఆత్మకూరు ఎస్ఐ మీద ఇప్పుడు చాలా సార్లు వచ్చినాయి ఇట్లా. నేను చిన్నోళ్ళు ఎందుకు గింత వదుల గురించి నేను ఎందుకు మాట్లాడాను నేను జనరల్ ఎప్పుడు. కానీ ఇప్పుడు ఇది రైతుల ఇష్యూ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఏముంటుందండి కేసు ఒకటి కంప్లైంట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి. నిజంగా కూడా ఏదైనా ఉంటే స్టేషన్లో పిలిపించుకొని రోజు స్టేషన్ కోసం పెట్టుడు కొట్టుడేంది? ఇది ఆశ్చర్యంగా ఉంది. నేను వాళ్ళతో కంప్లైంట్ ఇప్పిస్తే తీసుకొని ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. వాళ్ళు వచ్చి ఎస్పీ ఆఫీస్కి వచ్చి పిటిషన్ ఇస్తారు. పంపిస్తాను.